స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఒక్కసారిగా మన చుట్టూ ప్రపంచమే మన చేతిలోకి వచ్చినంత పనైంది. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అనే నష్టాలు కూడా ఉన్నాయి. గతంలో ఎవరైనా తెలియని ప్రాంతాలకు వెళితే ముందే రూట్ మ్యాప్ తీసుకెళ్లటమో లేదంటే ఎవరి సహాయమైనా తీసుకుని గమ్యానికే చేరుకునేవారు. కానీ నేటి సాంకేతిక యుగంలో టెక్నాలజీ పుణ్యమాని ఎలాంటి ప్రదేశానికైనా ఎవరి సాయం లేకుండానే వెళ్ళొస్తున్నాం. దీంతో గూగుల్ మ్యాప్స్ తెగ ఫేమస్ అయిపోయాయి. వీటి వాడకం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారింది. అయితే కొన్ని సందర్భాల్లో దీన్ని గుడ్డిగా నమ్మటం వల్ల లేనిపోని చిక్కులు తలకు చుట్టుకోవడం వంటి ఘటనలు ఇటీవలి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. గూగుల్ మ్యాప్స్ లో అడ్రస్ సరిగ్గా చూపిస్తున్నా పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాంటి సంఘటనే తాజాగా కేరళలో మరొకటి చోటు చేసుకుంది. కేరళ కాసర్గఢ్ జిల్లాకు చెందిన అబ్దుల్ రషీద్ అనే యువకుడితో పాటు తష్రీఫ్ అనే మరో యువకుడు ఆదివారం తెల్లవారుజామున 6 గంటలకు పొరుగునే ఉన్న కర్ణాటకలోని ఆసుపత్రికి బయలుదేరారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లసాగారు. ఈ క్రమంలో వీరి కారు గత గురువారం తెల్లవారుజామున కాసర్గఢ్లోని పల్లంచి ఫారెస్ట్ రోడ్డు పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో వీరి కారు నీటిలో కొట్టుకుపోయి ఓ చెట్టుకు చిక్కుకుంది. దీంతో వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని యువకులను కాపాడడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆసుపత్రికి వెళ్లే క్రమంలో గూగుల్ మ్యాప్స్ తమను ఇరుకైన దారి గుండా తీసుకెళ్లిందని, వాహనం హెడ్ లైట్ వెలుగులో ముందు కొంచెం నీరు కనిపించిందని, అయితే అది నదిపై ఉన్న వంతెనగా తాము ఊహించలేకపోయామని ఆ ఇద్దరు యువకులు చెప్పుకొచ్చారు. రెండు వైపులా నీరు ఉండడం, చుట్టూ అంతా చీకటిగా ఉండడంతో వంతెనపై సైడ్ వాల్ సైతం కనిపించలేదన్నారు. తర్వాత కారు అకస్మాత్తుగా నీటిలో కొట్టుకుపోయిందని, నది ఒడ్డున చెట్టుకు చిక్కుకుపోవడంతో విండో కిటికీలు కిందికి దించి చెట్టు కొమ్మలు పట్టుకుని తప్పించుకున్నామని తెలిపారు. ప్రమాదం గురించి తమ బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించగా వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారని, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తాళ్లతో తమని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని, ప్రాణాలతో బయటపడ్డామని అనుకోలేదని, ఇది నిజంగా పునర్జన్మ అని రషీద్ తెలిపారు. కాగా 4 ఏళ్ల క్రితం ప్రమాద స్థలం నుంచి 500 మీటర్ల దూరంలో కొత్తగా ఎత్తైన వంతెన నిర్మించారు. అయితే గూగుల్ మ్యాప్స్ లో మాత్రం ఇప్పటికీ పాత వంతెనే మార్గనగా చూపిస్తోంది. ఈ ప్రమాదం జరిగింది. కేరళలో ఇలాంటి ఘటన జరగటం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో హైదరాబాద్ నుంచి వచ్చిన టూరిస్టు బృందం ప్రయాణిస్తున్న కారు గూగుల్ మ్యాప్స్ ఉపయోగించడం వల్ల కొట్టాయంలోని కురుప్పంతర సమీపంలో ఉబ్బిన ప్రవాహంలోకి దూసుకుపోయింది. సమీపంలో పోలీస్ పెట్రోలింగ్ యూనిట్ ఉండడంతో వారంతా క్షేమంగా తప్పించుకోగలిగారు. కానీ వారి వాహనం నీళ్లలో కొట్టుకుపోయింది.